ప్రార్థన. ప్రేమలో తండ్రి, పరిశుద్ధమైన దేవ, జూనియర్స్ సీనియర్స్ మెయిన్ లెసన్లో సహాయపడుతూ వచ్చినావు. మీరు మాట్లాడిన వందనాలు ప్రభావ. మరి ఈ క్లోజింగ్ లెసన్లో కూడా మీరే నీ వాక్యం ద్వారా, ఈ కథ ద్వారా మీరే మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దయగల నష్టాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ వచ్చేస్తారా? వాయిస్ రావాలా? సరే, ఎవరైనా చూడకుండా చెప్పాలా? జాన్ 3:16 without seeing it yourself. John 3:16. జాన్ 3:16. యోహాను 3:16. లేదు చెప్తారా? నేర్చుకోలేదా? జాన్ 3:16. గర్ల్స్ చాయిస్. ఎవరైనా ఒకటి చెప్పొచ్చు. వాట్ ఈస్ దర్ ఇన్ జాన్ 3:16? ఓకే బాయ్స్, ముగ్గురు చెప్తున్నారా? ఓకే, అందరికంటే చిన్నవాడు ఏమైనా చెప్తాడు. యూ టెల్. యా. God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him shall not perish but have eternal life. Reference. John 3:16. Very good. How many of you know now? ఎంతమందికి తెలుసు ఇప్పుడు మీలో? Simple. God so loved the world he gave his Son, his begotten Son, whoever believes in him shall not perish but shall have the everlasting life. Very good. John 3:16. 3:16. So ఇదంతా మీరు మెమరీ నేర్చుకోవాలా. God so loved the world and that he gave his only begotten Son, that whosoever believeth on him shall not perish but shall have eternal life. ఓకే, నేర్చుకోండి అందరూ. సరే, ఈరోజు స్టోరీలో ప్రాముఖ్యమైనటువంటి వచనం ఇదే. ఏంటంటే, తండ్రి అయిన దేవుడు. So this is the important verse for the today's story. తండ్రి అయిన దేవుడు మన కొరకు ఒక గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు. So God the Father has given us a great gift. ఈ గిఫ్ట్ ఎవరంటే తన కుమారుడైన యేసుక్రీస్తు. This gift is none other than his son Lord Jesus Christ. ఆయన మన పాప క్షమాపణార్థమై ఆయన మరణించటం కొరకు గాను, మన శిక్ష భరించటకు గాను ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చినాడు. In order to bear our punishment and took the punishment of our sin on the cross, he sent his son. ఎవరు పంపించారు? Who sent his son? తండ్రి పంపించాడు. God the Father sent his son. కాబట్టి ఆ యొక్క గిఫ్ట్ మనకేం చేసిందంటే, What that gift has done to us, కాబట్టి మనకు పాప క్షమాపణ కలుగజేసింది. so it has given us a forgiveness of our sins. ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. We should never forget this. ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్ కదా, చాలా గొప్ప బహుమానం. This is a great gift. తర్వాత ఆ దేవుడు తన కుమారుడిని అనుగ్రహిస్తే ఎవరైతే రక్షణ పొందిన ఎంతమంది తీర్మానం చేసుకున్నారు మెయిన్ లెసన్స్ లో, నేను కూడా నా హృదయం యేసు ప్రభువుకి ఇస్తున్నాను? How many of you have taken the decision that decided? You just raise your hand, we'll pray for you. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ఇంతకుముందు తీర్మానం చేసుకున్న వాళ్ళు కూడా చేయొద్దండి. those who are already taken decision. Very good. ఇంకెవరైతే ఈ తీర్మానం చేసుకోలేదో, those who have not done this ఈ decision, దినమన్నా తీర్మానం చేసుకోవాలి. you take this decision at least today. కాబట్టి ఆ దేవుడు మనకి ఇంత గొప్ప బహుమానం ఇచ్చినప్పుడు, So the God gave the so great gift to us. మనం ఆయనకి ఏమి ఇస్తున్నాం? What we are giving to him. చూడండి, మీ మాదిరిగా ఈమె పేరేమో డోనా, ఇక్కడ కనబడుతుంది చూడండి. You see that little girl, that is Donna. ఈయనేమో పాస్టర్. He is a pastor. కాబట్టి ఎక్కడికి పోతుంది? Where she is going? వెర్ ఇస్ షీ గోయింగ్? చర్చ్ కి వెళ్తుంది అనమాట. She is going to the church. చర్చ్ కి వెళ్ళడమే మాత్రమే కాదు, మీ మాదిరి యేసు ప్రభువు కూడా తాను అంగీకరించింది. Not only going to the church like you, she accepted the Lord Jesus Christ. అందుకే ఎవ్రీ సండే షీ యూజ్డ్ టు గో టు చర్చ్. ప్రతి ఆదివారం కూడా చర్చ్ కి వెళ్తాం. కాబట్టి మీరు వెళ్తున్నారా మరి? Are you going to the church every Sunday? ఎంతమంది సండే స్కూల్ కి వెళ్తున్నారు? How many of you are going to Sunday school? సండే స్కూల్. Sunday school. ఓకే, సండే స్కూల్ లేదా మీకు? You don't have Sunday school? ఆదివారం చర్చ్ కి పోతే సండే స్కూల్ ఉండదా? కాబట్టి ఒకవేళ మీకు ఎక్కడ సండే స్కూల్ కావాలో చెప్పండి. If you want ఏ ఏరియాలో ఉన్నారో అక్కడ మీకు టీచర్ హెల్ప్ చేస్తారు. ఓకేనా? we will ask the teacher to help wherever the location you are. సరే, ఈమె
మరి సండే స్కూల్ కి వెళ్తుంది. She's going to Sunday school. సండే స్కూల్ లో టీచర్ ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది. So our teacher is announcing an announcement in Sunday school. కాబట్టి నెక్స్ట్ సండే మనం మిషనరీస్ కొంచెం పైసలు పంపిస్తాము. Next Sunday we will send some amount to the missionaries. మిషనరీస్ అంటే ఎవరు? Who is missionary? What do you mean by missionaries? యేసు సువార్త చెప్పేవారు. Those who tell the gospel of Lord Jesus ఒక Christ. దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళి అక్కడ సువార్త They చెప్తారన్నమాట. go from one country to the other country and they'll tell the love of Lord Jesus కాబట్టి Christ. వాళ్ళకి ఎన్నో అక్కర్లు ఉంటాయి. So they will be having so many needs. అవి తీర్చబడ్డకు గాను మనందరము కలిపి గిఫ్ట్ ఇస్తాం. మీరు ఎంతమంది గిఫ్ట్ ఎంత తీసుకొస్తారో చూద్దామని అనుకుంటారు. So she told we will to meet the needs, let us give some amount to them. Let us see how much you will bring to next Sunday. అయితే ఈ డోనా అంత మరి ధనవంతురాలు కాదు. Donna is not a rich girl. చాలా చిన్న పాప, చిన్న కుటుంబంలో జన్మించింది. She born in a poor family. కాబట్టి తాను డిసైడ్ చేసుకుంది. So she decided, even though అట్లీస్ట్ నేను అందరూ $2 ఇస్తామన్నారు. $2 ఇస్తామన్నారు. so all are ready to give only $2. ఇవనుకుంది. She thought, ఇంకా నేను కొంచెం ఎక్స్ట్రా ఇస్తాను యేసు ప్రభువుకి అని let చెప్పి, me- ఈ సేవ కొరకు అని చెప్పింది. let me give little more for the for service of God. ఎట్లయినా కానీ దీన్ని సంపాదించాలి. Somehow I should earn this money. అది తాను ఇంటికి వెళ్ళింది. So like that she went to the చూడండి. home. ఇంటికి పోయి వాళ్ళ అమ్మ పని చేసుకుంటుంటే కిచెన్ లో ఈడ కూర్చొని ఆలోచన చేస్తా ఉంది అనమాట. So in the kitchen, her mother is working. She is sitting and thinking. ఏమని థింకింగ్ చేసి చెప్పండి. నేను ఎట్లయినా కానీ మిషనరీ ఫండ్ ఎక్స్ట్రా ఇవ్వాలి. Somehow I should give more for a missionary fund. దేవుని సేవకై నేను ఇవ్వాలి. I should give for the service of God. తాను తీర్మానం చేసుకుంది కాబట్టి దాని విషయం ఆలోచించి ఎట్లా చేస్తామని. So she has decided. So she is thinking, how can I give that? ఈ పాప ఆలోచన చేసేది చూసి, డోనా ఆలోచన చేసేది చూసి, When Donna is thinking, the mother saw. వాళ్ళ తల్లి చూచి, The mother saw. డోనా ఏం థింక్ చేయొద్దు. Donna, you don't think about it. నువ్వు అనుకుంటున్నావు మిషనరీ ఫండ్ ఎట్లా వస్తుందని. You are thinking how I can get the missionary మన fund. యార్డ్ లో కొన్ని బాటిల్స్ ఉన్నాయి. There are some bottles in the backyard. తీసుకొని పోతే నీకు ఒక క్వార్టర్ ఇస్తారు షాప్ లో. If you take those bottles to the shop, they'll give you a quarter. కాబట్టి ఆ రీతిగా తాను చెప్పింది. So the mother told like this to Donna. చాలా సంతోషంగా స్కూల్ పోతుంది మండే. So joyfully she is going to school on Monday. మండే ఈవినింగ్ వస్తుంది. Monday evening she వాళ్ళ comes. మమ్మీ చెప్పినటువంటి బాటిల్స్ అన్ని పోగు చేసుకుంటుంది. Whatever the mother told, she collect all the pots. వాటన్నింటిని తీసుకొని షాప్ కి వెళ్తుంది. She collects all the pots and go to the shop. షాప్ కి వెళ్తే వాళ్ళు ఎంత ఇచ్చినారు తెలుసా? When she goes to shop, how much they gave, 25 cents ఇచ్చినారు అంతే. 25 cents only they $1 gave. కూడా రాలేదు. Not even $1 she got. తను అనుకుంది She thought, అట్లీస్ట్ $50 నా దగ్గర ఉంది. at least $50 I have. ఎందుకంటే Why? Because వారం అంతటికి కూడా for whole week, కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక క్వార్టర్ ఇచ్చేవాళ్ళు తనకు. Pocket money. her parents used to give as a quarter. అప్పుడు ఎంత అయింది? How much it will be? 50 cents అయింది. 50 cents. నా దగ్గర 50 ఉన్నాయి, ఇంకెట్లా సంపాదించాలని చూస్తున్నా. Now I have 50 cents. How much? How can I get సరే more? తాను షాప్ కి వెళ్ళింది. She went to the shop. షాప్ వెళ్ళినప్పుడు When she went to the లోపల shop, పోయి బయటకు వచ్చింది అనమాట. she went inside and came out. వచ్చినప్పుడు ఒక అబ్బాయి కనబడతాడు. She found a boy there. ఇక్కడ కూర్చొని తాను ఏడుస్తా ఉంటాడు. చిరిగిపోయిన బట్టలు ఉన్నాయి, ఏడుస్తా ఉంటాడు. He has a torn clothes and he is sitting there and he's crying. చూడు అప్పుడు ఆమె డోనా అడుగుతా ఉంది. Donna is asking him, ఏమైంది నీకు, ఎందుకు ఏడుస్తున్నావు? what happened to you? Why are you crying? బాబు వెనకాల కూర్చోబెట్టుకో, వెనకాల కూర్చోబెట్టుకో, వెనకాల కొంచెం చూస్తూ ఉండాలి. ఎవరన్నా వచ్చి టీచర్స్ కానీ వాళ్ళ స్టోరీ వినేది కూడా ఆడ చూస్తున్నాం. వెనక కూర్చో. కాబట్టి ఇక్కడ చూడండి, Look at here. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది అనమాట. He's asking, why are you crying? అప్పుడు తను ఏమంటాడంటే, Then what he told? మా మమ్మీ వన్ వీక్ కావాల్సిన క్వార్టర్ ఇచ్చింది భోజనం చేసుకోవడానికి. My mother has given a quarter to బ్రెడ్ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర లేదు. Now I don't have money to buy అది bread. దీనిలో పడిపోయింది అంటున్నాడు. That quarter is fallen in that. సరే ఇక్కడ గట్టర్ మాదిరి ఉంది. Since the gutter pan. ఏడుస్తా ఉన్నాడు. So that's why he's crying. అప్పుడు డోనాకు చాలా జాలేసింది. Then Donna has pity on him. ఏం చేసింది తెలుసా? What she has done, సరేరా, నువ్వేమో ఏడవద్దు, లోపలికి పోదామని తీసుకుపోయి, don't cry. She took him to inside. నీకు ఏ బ్రెడ్ కావాలని కొనుక్కో
కొనుక్కోమని చెప్పింది. You whatever the bread you want, you can purchase. సరే, ఈ అబ్బాయి బ్రెడ్ చూపించినాడు. This boy has shown some bread. కౌంటర్ కు వెళ్ళినారు. They went to the counter. అక్కడ పోతే దాని ఎంత అని అడిగినప్పుడు When they asked how much is this, 25 cents. 25 cents. ఎన్నైతే వచ్చినాయో How much ever she got, అన్ని తీసి కట్టేసింది. she gave everything for that boy. Sir? For that bread. చూడండి ఆ అబ్బాయి ఎంత సంతోషంగా వెళ్తున్నాడు. See how joyfully he is going. ఏడ్చే వ్యక్తి ఎట్లా పోతున్నాడు? The person who is సంతోషంగా వెళ్ళిపోతున్నాడు crying now is going with so much of joy. దాని తర్వాత డోనా ఇంటికి వచ్చింది. Then after that she came home. ఇంటికి వచ్చినప్పుడు When she came home, చూడండి వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే, what her mummy ట్యూస్డే ఏం జరిగిందంటే, what happened on Tuesday, వాళ్ళ మమ్మీకి బాగాలేకుండా అయిపోయింది. so her grandmother was not well. సరే నేను చూసి వస్తాను, I will go and see మీ him. తమ్ముడు చూసుకో అని చెప్పి ఇంట్లో పెట్టిపోతాను. She told you look after your brother, and she went. ఇంటి పక్క ఆంటీ వస్తుంది. Then the neighbor auntie came. ఓ నీవు బేబీ సిట్టింగ్ లో ఉన్నావా ఈ రోజు అని. She's asking, are you in babysitting? అవును నేను బేబీ సిట్టింగ్ లో ఉన్నాను. Yes, I am in కానీ babysitting, నేను మిషనరీ ఫండ్ ఇవ్వాలి. but I have to give missionary ఒక fund. రోజు అయిపోయింది మండే, One day already, Monday is over. ట్యూస్డే కూడా అయిపోయింది. Now Tuesday also over. ఎట్లయినా కానీ నేను పని చేసిన సంపాదించి ఇవ్వాలి. And somehow I should work and earn and I should అప్పుడు give. ఈ ఆంటీ ఏమనేదంటే, Then what that auntie told మా is, గార్డెన్ లో వచ్చి పని చేయి నీకు ఒక క్వార్టర్ ఇస్తానంట. you come and work in my garden, I will give you 1/4. రేపు రా అని చెప్తుంది అన్నమాట. Tomorrow you can come. సరే సంతోషపడుతుంది. So she was happy. అట్లీస్ట్ ఆంటీ అన్న పిలిచింది, నాకు కొంచెం పైసలు ఇస్తుంది. At least auntie called me, she may give me. మిషనరీ ఫండ్ ఇచ్చేసేయచ్చు. I can give that missionary పోయిన fund. తర్వాత ఏమైందంటే, After that what happened? ఆంటీ సడన్ గా తలుపేసేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే Auntie suddenly she locked the door and she went off. చాలా విచారంతో కూర్చుంటుంది. See how sad she is. అరే ఈ రోజు కూడా వేస్ట్ అయిపోయింది. Today also it got wasted. మరి ఏం చేయాలా? Now what I should do? వెంటనే Immediately ఒక కుక్క వస్తుంది వాళ్ళ యాడ్ లోకి, one- ఆంటీ వాళ్ళ యాడ్ లోకి. one dog comes to our auntie's వచ్చి ఆంటీ garden. వేసినటువంటి పూల తోటంతా పాడు చేస్తుంది. It spoils all the garden, flower garden over చేసి there. చేస్తుంది అనమాట బయటికి. Now the Donna is chasing the dog outside. బాగా దూరంగా చేస్తుంది. So she's chasing her for a long distance. చేసిన తర్వాత అక్కడ ఒక స్వరం వింటుంది. When he chases for a long distance, she heard once a You are voice. trespassing, why you have come here అనే సౌండ్ వినబడుతుంది. You are trespassing. Why are you here? నువ్వు ఎందుకు వచ్చావు Why you have come here? అని చెప్పి ఒక సౌండ్ వినబడుతుంది. And she heard that sound. ఆ సౌండ్ వినబడినప్పుడు ఒక అబ్బాయిని చూస్తుంది అక్కడ. When she heard that sound, she saw one boy. చూడండి ఈ అబ్బాయి ఆ గార్డెన్ లో పనిచేసే వ్యక్తి. See this boy who works in that garden. నా పని నువ్వు తీసుకోవడానికి వచ్చావా? Have you come to take my job? కాబట్టి ఎట్లా తీసుకుంటావు నీవు? How can you take my job? అని తన కాల్ పట్టుకొని గట్టిగా మరి అయ్యో ఈ కాల్ నొప్పి వస్తుందని ఏడుస్తుంటాడు. He is holding his leg and he is crying that my leg is paining. ఎందుకంటే స్లిప్ అవుతుంది అనమాట అది. Because he got slip. తర్వాత After that, కాల్ స్లిప్ ఉంది కదా, నేను చేస్తాను నీ పని అని చెప్తుంది. so Donald tells you have a pain in your leg, I will do your work. నువ్వు చేస్తే చేయగాని నీకు పైసలు అయితే నేను ఇయ్యనంటాడు. But that boy is telling you, if you want to do, you do, but I will not give any money. కాబట్టి ఆయన పర్వాలేదని చెప్పి మొత్తం ఆయన పని అంతా చేసేస్తుంది. But even though no problem, she does all his work. రేపు కూడా నువ్వు రాకపోతే, రేపు కూడా నీకు నొప్పి ఉంటే, If you have pain tomorrow also, రేపు కూడా చేస్తానని చెప్తున్నాను. I will do the work tomorrow also. అప్పుడు ఏమైపోయింది? What happened that day? థర్స్డే కూడా అట్లనే అయిపోయింది. So like that, the Thursday also got over. చూడండి థర్స్డే వచ్చినప్పుడు When the Thursday came, సరే నువ్వు ఇంత పని చేసినావు కదా, నీకు ఎంత కావాలని అడుగుతాడు. he asked her, you have done so much of work, how much you want? అప్పుడు ఆమె అంటుంది, She tells, నాకేం అక్కర్లేదు I పైసలు. don't want any money. అయితే ఒక విషయం చేయాలి నువ్వు. But you have to do one thing. సండే నాతో పాటు సండే స్కూల్ రావాలంటుంది. But you come on Sunday along with me to Sunday school. అప్పుడు దానికి ఒప్పుకుంటాడు ఈయన. Then he agrees for that. చూసారా, ఒప్పుకుంటాడు. He agreed. తర్వాత సాటర్డే ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తా ఉంది. So Saturday she is praying. నాట్ సాటర్డే, ఫ్రైడే ప్రార్థన చేస్తా ఉంది. Friday she is praying. ఎట్లా ప్రభువా నేను ఎట్లా ఇవ్వాలా మిషనరీ Lord, ఫండ్? how can I give this missionary fund? నా దగ్గర ఏమి లేదు. I don't have any money. కాబట్టి ఉన్న పైసలంతా అయిపోయింది. All that money I had, I spent. ఆ రీతిగా తాను ప్రార్థన చేసినప్పుడు When she prayed like that, ఒక సంఘటన జరుగుతుంది. one incident happened. అనుకోని రీతిగా వాళ్ళ మామ వస్తాడు. Unknowingly, his uncle comes. అంకుల్ వచ్చి అందరితో పాటు భోజనానికి కూర్చుంటాడు. So he sat for the dinner, his uncle.
అప్పుడు డోనా వాళ్ళ డాడీ తనకి ఇవ్వాల్సిన క్వార్టర్ ఇస్తాడు. That time, 25 cents. Dona's father gives her the 25 cents. ఆమె తీసుకొని లెక్క పెడతా ఉంటుంది. She will take the 25 cents and she will keep counting. అప్పుడు వాళ్ళ అంకుల్ అడుగుతాడు, Then the uncle asked, ఓ 25 cents నీకు సరిపోతుంది కదా, ఓకే అంటాడు. 25 cents are sufficient for you, that is okay. అప్పుడు ఆమె అంటుంది, నేను ఈ 25 cents మిషనరీ ఫండ్ కి ఇవ్వాలి. I must give this 25 cents for the missionary fund. అంతేకాదు, Not only that, ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాను. I want to give more than this. దాని కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. For that I am praying. సడన్ వాళ్ళ అంకుల్ ఏమంటాడంటే, Suddenly what the uncle says, ఓ నువ్వు ఏ రీతిగా ఉన్నావా, oh, you are like this. ఇలాంటి వ్యక్తుల కొరకే నేను చూస్తున్నాను. I am looking for such people. దాదాపు $50 నేను పక్కన పెట్టాను. So for this I have kept aside $50. కాబట్టి అవి నీకు ఇస్తాను. No, I will give that $50. కాబట్టి $50 ఇస్తావా అని సంతోషపడుతుంది అనమాట. So Donna was so happy that you will give me $50. అప్పుడు వాళ్ళ అంకుల్ అడిగాడంట. Then uncle asked, ఏమడిగాడు తెలుసా? what he asked, you know? మరి నువ్వు ఎంత పెట్టుకుంటావు, ఎంత ఇస్తావు మిషనరీ ఫండ్? Uncle asked how much you will keep for you and how much you will give for the missionary fund. అప్పుడు ఆమె అనింది, Then she said, నేను ఫుల్ గా ఇచ్చేస్తానని. I'll give this $50 for the missionary fund. నీకు వద్దా, ఏమొద్దా? You don't want any money? నాకేం అక్కర్లేదు. Then she said, I don't want anything. మిషనరీ ఫండ్ ఇవ్వాలా, I should give for a missionary fund. అని చెప్పి ఈ యొక్క డోనా వాళ్ళ అంకుల్ తో చెప్తుంది. Then Donna says like this to her uncle. అప్పుడు వాళ్ళ అంకుల్ ఎంతో అప్రిషియేట్ చేస్తాడనమాట. See, your uncle appreciates so much. నువ్వేమి కోరటం లేదు, You are not expecting anything. నా అమౌంట్ అంత You ఇవ్వాలనుకుంటున్నావు. want to give the whole amount for the missionary మంచి fund. బిడ్డవు. You are a good girl. ఆ రీతిగా తాను మెచ్చుకుంటాడు అనమాట. So she appreciates her. చూడండి, దీన్ని బట్టి మనం నేర్చుకుంటాం ఏంటంటే, See, what we can learn from this is, మండే ప్రేయర్ చేసింది కదా, Monday she prayed. మండే పోయింది, ట్యూస్డే పోయింది, తర్వాత మండే పోయిందంటే మండే ఏమైంది, ఒక అబ్బాయికి సాయం చేసింది. So Monday gone. What she has done, Monday she helped for one boy. తర్వాత ట్యూస్డే వాళ్ళ కొడుకును, వాళ్ళ తమ్ముడు చూసుకుంది. Tuesday she look after her brother. వెనస్డే, థర్స్డే Wednesday, Thursday, సాయం చేసింది. to whom she ఆ helped. అబ్బాయికి సాయం చేసింది. She helped for కాళ్ళ the, నొప్పి వచ్చిన అబ్బాయి. to the boy who was suffering with leg pain. She అయితే helped దేవుడు her. సిగ్గుపరిచినాడా? But did God put her to shame? ఫ్రైడే ఈవినింగ్ వచ్చిన వాళ్ళ అంకుల్ వచ్చేసాడు. So Friday evening her uncle came. తాను ఎక్స్ట్రా మనీ అంటే $5 చేయాలనుకుంది అంతే. See, extra means maximum $5 she want to give to దేవుడు ఎంత God. ఇచ్చాడు? But how much God gave to her? $50 ఇచ్చాడు. $50 God gave to her. $50 మనం తీసుకుంటే ఏం See, చేసేవాళ్ళం? what we will do, suppose కొంచెం ఇచ్చేవాళ్ళం కదా. if we get that $50, we will keep ఎక్కువ something. మనం And పెట్టుకొని కొంచెం ఇస్తాం. much we will keep and less we will give to the అయితే Lord. డోనా హృదయం చూస్తే You see, look at the heart of దేవుడు Donna. ఎంతో ప్రేమించింది. She loved the Lord so much. కాబట్టి ఉన్నదంతా ఇచ్చేసింది. She gave all she had. తండ్రి అయిన దేవుడు కూడా మన కొరకై ఉన్నదంతా తన కుమారుని, ఒక్కడే కుమారుని ఇచ్చేసినాడు. See, the God the Father ఒకడే also, కుమారుడు. he had only one son. He gave that son to us. ఒకే కుమారుని ఇచ్చేసినాడు. That only son he gave to us. కాబట్టి మనం కూడా తిరిగి ఆయన మనం ప్రేమించాలి. We also should love our God. ఆయన ప్రేమించడానికి మనం సిద్ధంగా ఉండాలి. We should be ready to love our God. ఎంతమంది ఆయన ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారు? How many of you are ready to love your God? డోనా మాదిరిగా. Like Donna. వెరీ గుడ్, చాలా సంతోషం. We are very happy. ఇంకా మీరు యేసుప్రభువుని అంగీకరించకపోతే, If still you have not accepted Lord Jesus Christ, ఇంకా ఈ యొక్క దేవుని గిఫ్ట్ అయినటువంటి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అయిన యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలో పొందకపోతే, still you have not received the gift which the God the Father has given, నువ్వు పాపి అని గుర్తించు. recognize that you are a sinner. నీ పాప క్షమాపణ కొరకు యేసు ప్రభు శిలువలో నీ శిక్ష భరించినాడని గుర్తించు. So for the forgiveness of your sins, Lord Jesus Christ has taken your punishment on ఆయన the రక్తం cross. కార్చాడని గుర్తించు. You recognize that He has shed the blood for you. యేసు ప్రభువా, నా పాపం క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు అని ప్రార్థించి, So you pray, Lord Jesus Christ, please forgive me and cleanse me my sins with your అప్పుడు ఆయన నీ precious blood. హృదయంలోనికి వస్తాడు. Then He'll come into your heart. శాంతి సంతోషం ఇస్తాడు. He'll give the joy and peace. అప్పుడు నీవు చర్చ్కి వెళ్తావు. And then you will go to the church. తర్వాత దేవుని ప్రార్థన చేస్తావు. Then you will be praying to God. డోనా మాదిరిగా ప్రార్థన చేస్తావు. You will be praying like Donna. ఎక్కువగా దేవుని ప్రేమించడానికి నీకు మనసు వస్తుంది. You will have the mind to love the Lord so much. ఆ రీతిగా దేవుడు నిన్ను దీవిస్తాడు. In this way, the Lord will bless you. అది తీర్మానం చేసుకుందాం. So we'll take one decision. రక్షణ పొందిన వాళ్ళు దేవుని ఎక్కువగా ప్రేమించాలి కదా. So those who are saved, you must love the Lord even more. నా దేవుడు మనకు, యేసు ప్రభు మనకు సంపూర్ణంగా ఇచ్చిన, మనం కూడా ఆయన కొరకై సంపూర్ణంగా ఇవ్వడానికి ఇష్టపడాలి. The Lord Jesus Christ has given completely to us, so we should also give to the Lord completely. సరే, యేసు ప్రభువుకు సరెండర్ చేసుకుందామా మరి? Let us surrender our lives to the Lord Jesus Christ. మోకరించండి. Please come upon your knees. కళ్ళు మూసుకోండి. Close 1 your 2 eyes. 3.
kneel down straight, join your hands, close your eyes, don't speak with each other. దేవుడు చూస్తా ఉన్నాడు మనల్ని. Lord is looking at us. మన హృదయం ఆయనకు తెలుసు. He knows our heart. మనం రక్షణ పొందినాం కానీ తక్కువగా యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాం. So we are saved, but we are loving the Lord very little. Very little time we are giving for reading God's word. దేవునికి వాక్యం చదవడానికి చాలా తక్కువ సమయం ఇస్తున్నాం. Little time only we are giving for prayer. ప్రార్థన కూడా చాలా తక్కువ సమయం ఇస్తున్నాం. Many times we are not spending time profitably in the house of God. చాలా పర్యాయములు దేవుని ఇంటిలో మరి ఉపయోగకరంగా మనం సమయం గడపట్లేదు కదా, ఎక్కువ గ్యాడ్గెట్స్ తోటి సమయం గడుపుతా ఉన్నాం. No, we are spending much time with gadgets. కాబట్టి ప్రార్థన చేస్తాం. Let us pray unto the Lord. ప్రభువా నన్ను క్షమించు. Lord, please forgive me. నువ్వు నన్ను ఎంతో ప్రేమించినావు. Lord, you loved me so much. నేను కూడా నిన్ను ఎక్కువగా ప్రేమించడానికి డోనా వలె నాకు సహాయం చేయి. Lord, help me also to love you like a donor so much. ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోతే, Still you are not saved. ఇంకా నీ పాపం క్షమించబడకపోతే, If your sins are not forgiven, యేసు ప్రభు సన్నిధిలో నీ పాపం ఒప్పుకో. you confess your sins in the presence of యేసయ్య Lord. నేను పాపిని, నా Lord, పాపం క్షమించని అడుగు. Lord Jesus, I am a sinner. Please forgive me. యేసు ప్రభుని క్షమిస్తాను. Lord Jesus Christ will forgive you. ప్రార్థన చేస్తాం. Let us pray. మీరు ప్రే చేసుకోండి ఎట్లనే. So silently you pray in your heart. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, సీనియర్స్ జూనియర్స్ క్లోజింగ్ లెసన్ డోనాస్ మిషనరీ ఆఫరింగ్ అనే స్టోరీ ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినావు. డోనా హృదయంలో సంతోషం ఇచ్చావు, పాప క్షమాపణ ఇచ్చావు, తన పాపాలన్నీ క్షమించినావు, రక్షించినావు. ప్రభావ నిన్ను ఎక్కువగా ప్రేమించడానికి తను సహాయపడుతూ వచ్చినావు. నిజమే, కొంతమంది చిల్డ్రన్ వారి హృదయాన్ని దేవునికి ఇచ్చినారు కానీ నిన్ను ఎక్కువగా ప్రేమించలేకపోతున్నారు. ప్రభావ బైబిల్ చదవడం కానీ, ప్రార్థన చేయట్లో కానీ, దేవునికి ఇచ్చట్లో కానీ, దేవుని ఇంట్లో సమయం గడుపులో కానీ చాలా తక్కువగా ఉంది. ప్రభావ డోనా వలె వారు జీవించటకు తీర్మానం చేసుకుంటున్నారు. వారి తీర్మానాన్ని అంగీకరించండి. ఇంకెవరైతే రక్షణ పొందలేదో వారి పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ ఉండగా మీరే వారిని క్షమించండి, రక్తంతో కడగండి, శుద్ధీకరించండి. బిడ్డలతో మీ సన్నిధి దయచేయండి. ప్రభువా మరి రేపటి దినం ప్రభావ తండ్రి తిరిగి రాగలటకు, ఇంకా వారి ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రాగలటకు సహాయం చేయండి. బిడ్డలతో మీ సన్నిధి దయచేయమని, ప్రతి కీడోపాయం తప్పించండి, క్షమకరంగా వారి గృహాలు చేర్చండి. ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసం ఆయన అంగీకరించిన బిడ్డలందరికీ మనకి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైండు గాక, ఆమేన్. ఎంతమంది కూర్చో నేను చెప్పలేదు, ఆఫ్ చేసుకో, కావాలండి ఆఫ్ చేయి.